ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. హతుడి బాడీ మీద ఇంకెవరివో హెయిర్ శాంపిల్స్ కూడా దొరికాయి. వాటి DNA రిపోర్ట్స్ కూడా మీకు సబ్మిట్ చేశాను యువర్ ఆనర్. పోలీస్ FIR ప్రకారం నా క్లయింట్ పని మనిషి వచ్చేదాకా స్పృహలో లేదు. అంటే ఆమె స్పృహ కోల్పోగానే మరొకరొచ్చి మల్లేషిని హత్య చేసి ఆ హత్యలో నా క్లయింట్ని ఇరికించారు. దట్స్ ఆల్ మై లార్డ్. ఈ సాక్ష్యాలన్నిటి ప్రకారం నా క్లయింట్ ఏ తప్పు చేయలేదు. తప్పు చేసింది మరొకరని క్లియర్గా అర్థమవుతుంది యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ గారు సబ్మిట్ చేసిన సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట లక్ష్మి కేవలం ఆత్మరక్షణ కోసం మాత్రమే మల్లేష్ అనే వ్యక్తిని కొట్టిందని కోర్టు నమ్ముతుంది. అలాగే పోలీస్ వారికి ప్రభుత్వానికి ఈ కేసులో ఉన్న మూడో వ్యక్తి ఎవరు అనేది ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకోవలసిందిగా కోరుతున్నాం. ఈ కేసులో లక్ష్మిని నిరపరాధిగా నమ్ముతూ వెంటనే ఆమెని పోలీస్ కస్టడీ నుంచి విడుదల చేయవలసిందిగా ఆదేశిస్తున్నాను. Now the court is adjourned. లక్ష్మి, థ్యాంక్ యూ వెరీ మచ్ లాయర్ గారు. నాదేముంది సార్, ఆమె నిర్దోషి, అదే నిరూపించాను. థ్యాంక్ యూ సార్. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. పర్లేదమ్మా. సార్, నాకు ఇంకో కేసు ఉంది సార్. అలాగే లాయర్ గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఏ తప్పు చేయవని నేను నమ్మానమ్మా. నా నమ్మకం నిజమైంది. నిజం గెలిచింది లక్ష్మి. లక్ష్మి, చాలా సంతోషంగా ఉంది. లక్ష్మమ్మ, నీ నిజాయితీ, నీ మంచితనం నేను గెలిపించినాయమ్మా. కాదు, మీ ఆశీర్వాదం, మీ దీవెనలు, ఆ దేవుడు, బిహారీ గారు కలిసి నన్ను గెలిపించారు. నీ భర్తే నిన్ను గెలిపించుకున్నా లక్ష్మి. మొత్తానికి బయటపడ్డావు లక్ష్మి. అదృష్టవంతురాలివే. సరే అమ్మా, మీరందరూ ఇంటికి వెళ్ళండి. లక్ష్మికి చిన్న ఫార్మాలిటీ ఉంది, అది అయిపోయాక నేను తీసుకొస్తాను. బయట ఆదికేశవ గారున్నారు. అమ్మ వాళ్ళని ఎలాగైనా త్వరగా తీసుకుని వెళ్ళాలి. పదండమ్మా, మనకు కూడా ఇంటికి వెళ్దాం. పిని, పద. వెళ్ళొస్తావమ్మా. లక్ష్మి, పద. అమ్మా కనకం, అమ్మా, నాన్న, అమ్మా కనకం. నన్ను నిర్దోషిగా విడుదల చేశారమ్మా. మీ అల్లుడు గారు మాట నిలబెట్టుకున్నారు, నన్ను కాపాడారు. విడుదల చేస్తారమ్మా. ఎందుకంటే నీకు శిక్ష వేస్తే మంచితనానికి నిజాయితీకి శిక్ష వేసినట్టే.
చాలా మంచి మాట చెప్పావే. అల్లుడు గారు, నా కూతుర్ని కాపాడారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను బాబు. అయ్యో మావయ్య, తన బాధ్యత నాదని నేను మీకు అప్పగింతల్లోనే మాట ఇచ్చాను. ఆ మాటనే కదా నిలబెట్టుకున్నాను. అల్లుడు గారు, నా కూతుని హత్య కేసులో ఇరికించిన వాళ్ళెవరో? ఆ తెలుసుకునే పని పోలీసులకు అప్పగించారు. త్వరలోనే అన్ని తెలుస్తాయి అత్తయ్య. అమ్మా, నాన్నని తీసుకుని హోటల్కి వెళ్ళు. మాకిక్కడ కొన్ని పనులున్నాయి, అవి చూసుకుని మీకు ఫోన్ చేస్తాను. అలాగేనమ్మా. మావయ్య, మీకు కుదిరితే ఒకసారి డాక్టర్ని కలవండి. అక్కర్లేదు బాబు. నా కూతురు బాగుంటే ఈ గుండెకి ఏమీ కాదు. పదండి నాన్న. బాబు, వెళ్ళొస్తాను, జాగ్రత్త. జాగ్రత్త అమ్మా. చాలా థ్యాంక్స్ విహారీ గారు. పద, ఇంటికి వెళ్దాం. ఇవ్వు. అమ్మా, ఇవన్నీ ఎందుకు? నీకు తెలియదు లక్ష్మి, నీకు ఎవరి దిష్టి తగిలిందో ఏమో. ఇలా చెయ్యని తప్పుకి కోర్టు వరకు వెళ్ళావు. ఇలా దిష్టి తీస్తేనైనా ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా ఉంటాయి. రామా, అమ్మా లక్ష్మి, నిన్ను నీ మంచితనాన్ని మేమే కాదమ్మా, ఈరోజు ఈ సమాజం కూడా గుర్తించింది. అందుకే కదా తను ఏ తప్పు చేయలేదని కోర్టు సైతం ఒప్పుకొని మరీ తనని నిర్దోషిగా విడుదల చేసింది.